చెప్పాడు. నారా భువనేశ్వర్ గారు వాళ్ళ ఏదో చెరుకుల ఆవిడ భర్త నారా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళితే అయ్యో బాబోయ్ చంద్రబాబు నాయుడు లాంటి మనిషి జైల్లోకి వెళ్ళిపోయాడా అని గుండె ఆగిపోయినాయి అంట. ఎవరైనా చంద్రబాబు గురించి ఇంత దుర్మార్గుడు, ఇంత మోసగాడు, నమ్మించి గొంతు కోశాడు, 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎంత ప్రజలందరినీ మోసం చేశాడని అందరూ తిట్టుకుంటుంటే ఈవిడికేమో అలా కనపడిందంట. ఇవాళ మొన్న ఒక సంఘటన జరిగింది, అందరూ పేపర్లో కూడా చూసాం మనం. ఒక గీతాంజలి అనే అమ్మాయి, ఆవిడికి ఇల్లు వచ్చింది, తెనాలికి దగ్గర అనుకుంటా, తెనాలికి దగ్గర ఇల్లు వచ్చింది, అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించుకుంటుంది, ఆవిడికి ఆసరా డబ్బులు వచ్చినాయి, అన్ని రకాలుగా కూడా అత్తగారికి మామగారి పెన్షన్లు వస్తున్నాయి, మరి ఆ పిల్లలు చదువుకోవడానికి కాలేజీ ఫీజు కడుతున్నారు. ఇవన్నీ సంతోషంగా ఆవిడ ఒక మీటింగ్ సందర్భంగా చెప్పింది. చెప్పితే ఈ తెలుగుదేశం దుర్మార్గులు ఐటీడీపీ అని సోషల్ మీడియాలో ఆ మహిళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆవిడ చెల్లించిపోయి, ఇంత దుర్మార్గం ఉంటారా, ఇంత దుర్మార్గంగా నా గురించి రాస్తారా అని ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మరి ఈ నారా భువనేశ్వరి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, అయ్యో మా టీడీపీ పార్టీ చేసిన అల్లరికి, వాళ్ళు చేసిన యాగికి, వాళ్ళు చేసిన అసభ్యకరమైన పోస్టింగ్లకి ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నేను వెళ్ళి ఆదుకోవాలి అని ఇంగిత జ్ఞానం ఉందా నారా భువనేశ్వరికి? స్వయంగా తండ్రిని వెన్నుపోటు పొడిచిన భర్తని కనీసం నిలదీయలేని, మరి అది ఎవరన్నా ఉన్నారంటే, అంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఎంత తపన పడ్డాడో అందరికీ తెలుసు. ఆయన కష్టం మీద తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ప్రజల్లో తీసుకొచ్చి గెలిపించాడు. అటువంటి తండ్రిని వెన్నుపోటు పడితే భర్తని కనీసం నిలదీయలేని వ్యక్తిత్వం లేని మరి ఎవరైనా ఉన్నారంటే నారా భువనేశ్వర్ గారి గురించే చెప్పాలి. ఆవిడకి ఎంత నిలువెంత స్వార్థం తప్ప, తన తండ్రి చనిపోవటానికి కారణమైన భర్తని కనీసం నిలదీయలేని పరిస్థితి, అంత అన్యాయమైన ఆలోచన ఉన్న వ్యక్తిగా నారా భువనేశ్వర్ గారి గురించి చెప్పాలి. మరి ఆవిడ నిజంగా ఇవాళ ఎవరో మామూలుగా చనిపోయాడు, చనిపోయింది ఏదో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారని, నిజంగా నా కుటుంబానికి ఇంత ఆధారంగా ఉన్నాడు, నా కుటుంబం ఏమైపోద్ది, ఎలా బతకాలని గుండె ఆగిపోయి చనిపోయిన 850 మంది. దానికి ఏదో ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు, ఈ పచ్చ మీడియా వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళారంటే ఎవరు చనిపోయినా సరే పేర్లు రాసి పంపించేశారు. ఏదో రకంగా మనం కూడా ఏదో ఇచ్చినట్టుంటే అందరూ జనంలోకి వెళ్తామని చెప్తే ఇవాళ ఆవిడ తగుదనమ్మ అంట వచ్చింది. మరి ఏదైతే గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ, ఆవిడ సంతోషంతో ఈ ప్రభుత్వం ద్వారా తను పొందిన లాభాన్ని సంతోషంగా నా కుటుంబం, నా పిల్లలు, నేను, నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పితే అది తట్టుకోలేని ఈ టీడీపీ, ఈ సోషల్ మీడియా, అది నా భువనేశ్వర్ గారి కుమారుడు లోకేష్ దానికి బాధ్యత వహించి చేస్తూ ఉంటాడు. ఆవిడని కనుక పలకరిస్తే ఎక్కడ లోకేష్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అని కనీసం ఆ ఊసు కూడా ఎత్తట్లేదు ఆవిడ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.